మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో తీసుకో. ఐఎమ్ నాట్ బెగ్గర్. ఏమీ తీసుకోనక ఆయన నామము నిమిత్తము బయలుదేరింది కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తమా ఉండును. గాయం నీకు చెప్తున్నా అంటే దేవుని కృపని, దేవుని వాక్యాన్ని, దైవ సత్యాన్ని ఎరిగిన బిడ్డలు మాత్రమే ఇది చెయ్యగలరు అని చెప్తున్నాడు ఆయన. మనము సత్యమునకు సహాయకులమై ఉన్నట్టు అట్టి వారికి ఉపకారము చేయ భద్రుమై ఉన్నాము. మనము అంటే పేతురు ప్లస్ గాయు ఇసికొట్టు. మనము అంటే పాస్టర్ గారు కూడా వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి సహాయంగా చేస్తున్నాడు. చిత్రం ఏంటో కానీ నిజంగా దండపడాలి. ఏదన్నా ఫంక్షన్ చేశామంటే పాస్టర్ గారు దాంట్లో రూపాయి కూడా ఉండదు. అంత సంఘబిడ్డల మీద ఉద్యోగం పోయే కాలం వచ్చింది. మరి అమ్మ మనం డెకరేషన్ చేసుకోవాలమ్మా. సార్ ఇందుకు మీరు ఎంత వేసారు సార్? మీ హస్తయోగం ఉందా సార్? అంత సంఘం మీద చూసేస్తుంటారు అంతే. ఫంక్షన్ అది వేసిన పాస్టర్ గారి బట్టపై కూడా సంఘం వెళ్ళిపోవాలి. మళ్ళా అంటే వీటికి బట్టలు, వీటికి అన్నీ. సంఘం అంటే ఇది మేపేదా? సంఘం మేపాలండి. సంఘాన్ని మేము మేపేమండి. కళ్ళము తొక్కుతున్నా ఎద్దు మూతికి చెక్కము పెట్టవలదు. నిజమే, కళ్ళ మనకు లోకము. నువ్వు లోకాన్ని దొక్కుతున్నావా? ఇంత గుడి చేసుకుని దాంట్లో జనాన్ని దొక్కుతున్నావా? కోపం కదండి. నేనంటే ఏం లెక్క చేయబడి 86 దేశాలకు కొడితేనే అందరం దడ అంటే ఇలా చెప్పాలనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మోసం ఎక్కడ జరిగినా పర్వాలేదు, కానీ ఇక్కడ జరగకూడదు బైబిల్లో. అది అంటున్నాడు దేవుడు. సాగనంపిన నీకు యుక్తము. సువార్తకు వెళ్తున్నారా? నువ్వు సత్యాన్ని గుర్తెరిగేవా? ఓహో, సువార్తకు వెళ్తున్నారు కాబట్టి ఓకే, మనం సహాయంగా ఉందాం, మంచిది. ఇప్పుడు పేతురు గారు కూడా అంటున్నారు, నేను కూడా అందిట్లో బంధుడనే, నేను కూడా ఉండవలసిన వాడనే. మనము సత్యమునకు సహాయకులమై ఉన్నట్టు, సత్యమున కంటే వాక్యానికి, వాక్యం వెళ్ళాలి అంటే కాపరి గారి హస్తము కూడా ఉండాలి. ఎందరి కాపరి హస్తం చెప్పండి? ఎవరిది ఉండదండి. పాప అందరూ వాళ్ళ పనులు మానేసుకొని రావాలి. అందుకే నేను పని చెప్పాను. నేను పని స్టార్ట్ చేస్తే నేను ఆలోచిస్తా, పాప ఇది పని వెళ్తే ఈ పని మిస్ అయింది, ఇది మిస్ అయింది. మనం చేయగలం కదా, కానీ మనం చేయలేమా? మనం చేయగలం కదా, మనం చేసేస్తాం దేవుడి పని అంతే. ఇది ఎప్పుడైతే, అందుకే నా ప్రొఫైల్లో ఒక మాట ఉంటుంది, ఒంటరి పోరాడానికి అలవాటు పడ్డవాడు విజయమే సాధిస్తాడు ఉంటుంది. పోరాటం అనేది ఒంటరితో ప్రారంభించాలి. సహాయకులమే ఉన్నట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమే ఉన్నాము. అంటే కాపరి కూడా సహకార లిస్టులో ఉండాలి అని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ మాట చెప్పామనుకోండి, ఏమనిపించింది చెప్పండి? ఏమండి, మేము కాపర్లు కదా, మేం చేయటం ఏంటండి? సంఘం కదా మమ్మల్ని మేపాల్సింది. మా ఇంట్లో అంటులు తవ్వాలి సంఘాలు, మా ఇంట్లో బట్టలు ఉతకాలి సంఘాలు, మా ఇంట్లో అన్ని చేయాలి సంఘాలు. ఎందుకు? పని మనిషి 10,000 మిగులుతుంది కదా. మరి అదేమంటే ఆశీర్వాదములో ఏముంది తెలుసా? వద. ఆశీర్వాదంలో ఏముంది? వద. శృతి మించిందా, మితి మీరిందా, నేను నరికేస్తాను చెప్పాడు దేవుడు. అంతే కదా. బలవంతంగా చేయించుకోకూడదు. వాళ్ళు మనసుని చేస్తే ఓకే, బలవంతంగా చేయకూడదు ఏదైనా సరే. అదే చెప్తున్నాడు అక్కడ. మనము ఎప్పుడైతే ఈ మనము అనే పదం వచ్చిందో అప్పుడే ప్రధానత్వాన్ని సంఘములో కోరుకుంటున్నాడు ఒకడు. దైత్రిఫే బయలుదేరాడు. పౌలు గారి మాటని వెంట్రుక బాస్తో పక్కనేశాడు. ఏన మాట ఇంటిమేట ఏంటంటే సహాయం చేయమంటాడు. ఊరికే మనం కూడా బదులు అంటాడు. మనకు ఒక రేంజ్, మనకు ఒక స్టేటస్, మనకు అది, మనకి ఇది. దీన్ని చాలా తగ్గుతూ ఎదుగుతున్నామంటే తగ్గుతున్నామనే అర్థం ఉండాలి. మనిషి జీవితంలో ఎదగటం ప్రారంభిస్తే వాడు అన్ని విషయాలు తగ్గుతూ ఉండాలి అన్నది దేవుడు చెప్పాడు. ఎదగడం అంటే ఈ ఎదగడం కాదు. ఎదుగుతున్నామంటే అన్ని విషయాల్లో తగ్గింపు.
అన్ని విషయం తగ్గింప, అన్ని తగ్గింపు. నడిమంత్రపు సిరి మనం బాగా వినుంటాం. అప్పటి వరకు ఏమి ఉండదండి. అప్పుడే మొత్తం పల్లెటూరు నుంచి ఎర్రబస్సు ఎక్కి, ఎర్రబస్సులు రంగురంగు బస్సులు వచ్చేసి ఏడో చిన్న పని చూసుకుంటాం. ఒక నెల బాగానే ఉంటుంది, సమాసాలు ఏర్పడతాయి, 2-3 కొద్ది బాగానే ఉంటుంది. కాస్త కలిసి వచ్చింది కథం అంతే. ఇక చూడు అక్కడ నుంచి సామే నన్ను పట్టుకోలేదు అనమాట. నెలకే మారిపోతారంటే మనిషి. 20 ఏళ్ళైంది, ఏమన్నా మారామా? మాట మారిందా? మనసు అసలు మారిదా? వాక్యం దగ్గర ఎప్పుడు కూడా అది కట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సరే అది కట్ చేయాలి. ఎదుగుతున్నటువంటి పవర్ తలంపుని వాక్యం కట్ చేయాలి. అది ఉంటే మెచ్చుతాడు దేవుడు. వీడు వాక్యం చదువుకుంటున్నావు, అమ్మో వీడికి ఇలా ఉంది, ఓకే ఇది ప్రేమిద్దాం అంటాడు దేవుడు. ఇది ఎక్కడుంది అంటే శారీరక పరంగా ధరించుకున్నవి చూపిస్తే ఆశీర్వాదమా? అలాగంటే పౌరులు గారు 2 చోట్ల ఉన్నాయి, ఒకటి ఆడ మర్చిపెట్టి కనుక ఎంత రోయలో ఒకటే ఉంది అంటే మీకు ఆశీర్వాదం లేదనగా. ఆశీర్వాదం అంటే పట్టణంలోనో లేకపోతే మరో దాంట్లో ఉండదో, ఆలోచనలో ఉంటుంది ఆశీర్వాదం. ఎప్పుడైతే ఇది చెప్తున్నాడో గాయుకి పేతురు గారు, గాయము సత్యాన్ని బట్టి ప్రేమించి దేవుడు ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి పౌరులు ఉన్నటువంటి ఆయన యాజకుడిగా ఉండి మాట్లాడుతున్నాడు. అంటే గాయము కూడా విశ్వాస సంబంధంలో మంచి మెరిట్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. చేద్దామయ్య గారు ఖచ్చితంగా అలాగే మీ గురించి స్పందిస్తారు. వెంటనే ఇప్పుడు ఏం చేశాడయ్యా అంటే దేత్రెఫ్ అనేవాడు బయలుదేరాడు. ఇది మింగుడు పట్టలేదు, ఇది ఇలా వేడురా బాబా, నన్ను తీసుకొచ్చి సీపుడు ఉడిపెట్టలేడురా బాబా, ఇదేంటిరా నాయన. కలెక్టర్ నేను సీపుడు చూపించాడు బాబు, ఒక సీఎం. నెక్స్ట్ యాక్షన్లో ఓడిపోయాడు. ఎందుకు? ఇల్లు చేశారు మొత్తం. అంటే కలెక్టర్ సీపుడు పట్టడం రేంజ్ ఏంటి? అందుకే చెప్పిన అపవాది సాతాను ఎలా వచ్చిన అంశంలో చెప్పిన అంత గొప్ప రేంజ్గా ఉన్నదే తగ్గించుకుంటుందా అంటే తగ్గించుకోదు. రేంజి అన్నది వాక్యంలో ఉండాలి తప్ప మిగతా ఏ వాతావరణంలో క్రైస్తవ ప్రపంచానికి కనపడింది దేవుడు చూడకూడదై ఉండాలి. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవుడు. ఎప్పుడైతే ఈ అంశాన్ని అంటే మనము సత్యములకు సహాయకులమే ఉన్నట్టు అని పదమాడాడు. మనం అంటాం ఏంటండి బాబు, అండి మనం అంటాం ఏంటి అసలు? మనం అంటాం ఏంటి అసలు? క్రిస్మస్ వస్తుంది, మేకను పోద్దామా, 7,000 అయింది. ఎవరు వేసుకుంటారు? అనౌన్స్మెంట్ చేయమంటారు గారు. ఎవరు ఎత్తలా చెయ్యి, ఎవరెత్తరా అటు మంది అంటే అర్థం ఏంటి? మేక అంటే మీకు అర్థం తెలుసా అండి? మేక అంటే అర్థం తెలుసా? గొర్రెలు అంటే అర్థం తెలుసా? పోనీ గొర్రెలు అంటే విశ్వాసులు, మరి మేకలంటే నాయకులు. మేకలు అనగా నాయకులు అని అర్థం. నేను చెప్పట్లేదు, అది ఇర్మియా గ్రంథంలో ఉంది. ఎక్కడో తర్వాత చెప్తాను. మేకలు అనగా నాయకులు, గొర్రెలు అంటే విశ్వాసులు. వర్ణిస్తున్నాడు దేవుడు. ప్రేమ దేవుడి పిల్ల మేక నిషేద్దాం, ఈ నిషేధం అయిపోయింది. ముందు సంఘాన్ని ఈ రోజున పట్టి పీడిస్తుంది అంటే తెలుసా? ఇదేనండి దేవుడికి బాధ. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో మనోడికి సందేహం వచ్చేసింది. అబ్బో ఈయన గారి మాటలు వింటే ఇంకా మన రేంజ్ తగ్గదో, మన రేంజ్ తగ్గితే అట్లా అంటే సూటు బూటేసుకుని చిన్న ఎట్లా బాగోదు కదా అని పేతురు గారినే పక్కన పెట్టినటువంటి గనుడు ఈ దేత్రెఫే. చూద్దాం అన్నమాట. చూద్దాం కిందే 9వ వచనమే. నేను సంఘమునకు ఒక సంగతి రాసిందని అయితే వారిలో ప్రధానోత్తము కోరుచున్న దేత్రెఫే మమ్మను అంగీకరించడం లేదు. పేతురు గారిని అంగీకరించట్లేదంటే సత్యమునకు సహాయకులుగా ఉండాలి అన్న పదాన్ని అంగీకరించట్లా. సత్యానికి సహాయకులుగా మనం ఉండాలి. అన్ని నీళ్ళు కనుక వెళ్తున్న వారు ఏమి ఆశించకుండా వెళ్తున్నారు, వారికి మనం అన్ని ఉపచార నిమిత్తం మనం ఉన్నాము అని వాక్య వ్యాప్తిలో తగ్గింపు కలిగినటువంటి పేతురు గారు గాయమును నేర్పుతుంటే దేత్రెఫేకి నచ్చట్లా. ఎందుకు చెప్పండి? పాస్టర్ గారు అంటే ఎలా ఉండాలి? ఒక రేంజ్,
వాక్యంలో ఉండదు రేంజి. అది అమ్మ మీరు బాగా పాడి అలసిపోయారు, మిమ్మల్ని నేను ఇష్టపెట్టను, ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రియుడిని కాబట్టి ఒక్క 5 నిమిషాలు మాట్లాడతాం అంట. ప్రేమించేవాడు గంటల గంటల వాక్యం చెబుతాడు. అది ఎందుకు నచ్చట్లేదు చెప్పండి? నేను సంఘములకు ఒక సంగతి వ్రాసితని, వారిలో ప్రధానోత్తమ కోరుచున్న దైత్రఫే మమ్మును అంగీకరించట్లేదు. మమ్మును సత్యానికి సాగులుగా ఉండాలని చెబుతున్న నన్ను, ఉంటున్న గాయు వారి యొక్క విశ్వాసుల్ని ఎవరిని కూడా మనోడు ఒప్పుకోవటం లేదు, అంగీకరించట్లేదు. ఎలా అంగీకరిస్తారండి బాబు? ఎలా అంగీకరిస్తారు మీరు చెప్పండి? ఎలా అంగీకరిస్తారు? అందుకే ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళా ముందు కాపరి కుటుంబాన్ని వారిని పొగడాలి. అందుకే మీరు ఎక్కడ చూడండి, ఫస్ట్గా ఎవరైనా ఇన్వైట్ చేస్తే ఫస్ట్ పొగిడేది అయ్యగారికి. అమ్మగారు ఎత్తుకుంటుంటే ఆడతారు, ఎందుకంటే అయ్యగారు పక్కన ఉండదు మరి ఆడవుతుంది. అమ్మగారు ఓటర్ ఎందుకు? నెక్స్ట్ ఇయర్ రావాలిగా, నువ్వు వెళ్ళి చూపించుకుందామనే. దేవుడు లాస్ట్ విశ్వాసులకు దేవాది దేవునికి ప్రణామములు అంతే. అయ్యగారికి పెట్టుకుని రోజుగా ఏమన్నా అయ్యగారికి షాంపూ 2 సార్లు తెలుపు తాపే 2 అంతే అయిపోతుంది. ప్రేమ దేవుని ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ పోవాలి. ఇవన్నీ సంఘాలలో, సంఘ బోధలో కలుపు మొక్కలు పీకి పడేస్తా ఎవరైనా సరే. నేను ఎక్కడైనా ప్రసంగించిన ఇలాగే ప్రసంగిస్తా. నీకు నచ్చితే వాక్యలో ఉండు, లేకపోతే దొబ్బే. ఎవరు రమ్మంటావు? ప్రభు బతికిలాంటి ఎవరిని కూడా వ్యాపారం చేస్తున్నామా? వాస్తవాన్ని చెప్తాం. ఎందరు వినాలి, ఎందరు వింటారు? ప్రారంభ శతాబ్దపు బోధ ఎందుకు లేకుండా పోయింది? నేటి కాలంలో ఎందుకు లేకుండా పోతుంది? ఖండించేవాడు లేక, గద్దించేవాడు కనపడక. ఖండించాలంటే 66 పుస్తకాల్లో పట్టుండాలి. మరి రేపు అడిగితే మనం ఏం చెప్పాలి చెప్పండి? 66 పుస్తకాల్లో పట్టుండాలి. మళ్ళీ ఇది లేకపోతే కష్టమైంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరొక జన్మ, ఈ బ్రతుకు ముగిసిపోయిన తర్వాత మనం కలిగి ఉంటాము అన్నవాడు మాత్రమే సత్యాన్ని ప్రేమిస్తాడు. మిగతా వాడు సత్యం దగ్గరికి రాలేడు, వచ్చినా మనలాంటి ప్రసంగాలు వెళ్ళలేడు. విన్నాడా? ఆడి తండ్రి అర్థం కదా, మరి తండ్రి అర్థం. నేను ఒక సంగతి రాశాను, ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ దైత్రపికి ఏమైంది? ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఇంకొక 2 గంటల్లో 2 రోజుల్లో అయ్యగారి పోల్చి వచ్చేది అంటే నిలబడిపోతాడు. నేర్చుకున్నదంతా ఏమైపోయిందండి? ఏమైపోయింది చెప్పండి? ప్రధానత్వాన్ని కోరుచున్నాడు, సంఘంలో ప్రధానత్వం కోరుచున్నాడు. అంతే. ఇక పేతురు గారిని రానియటం కానీ, విశ్వాసుని చెదరగొట్టం కానీ, మనోడంతా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు సంఘాలు. ఎందుకు? వీడు తినాలి కదా, ఇప్పుడు వీడు తినాలి కదా, దైత్రపతి తినాలి కదా. మరి ఇప్పుడు ఈ మాటని స్వీకరించక, ఈ మాటని తీసుకోలేక ప్రధానత్వాన్ని కోరుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే నేటి సంఘాల్లో ఎందరు ఉండి ఉండాలి? ఆలోచించాలి. ఎందరు ఇంటి ఉండాలి? ఎందరు ఉండాలి? ప్రియమైన దేవుని పిల్లలు, మనం దేవుని మనసును పెట్టాం కదండి, చచ్చిపోయింది. దానికి అర్థం కూడా చెప్పండి మీకు. ఎవరు బోధించినా దేవుని మనసు బోధించాలి, అది బైబిల్లో చెప్పారు. పాత్రికేయ అనుభవం ఉన్నవాడు దేవుని మనసు అంట, బైబిల్లో ఉందంట. ఎక్కడుందో మరి? తెల్లారి మీటింగ్ పెట్టి కౌంటర్ వేసిన ఇప్పటికీ నాకు కనపడాల. ఒక్కటే చెప్పిన, పొట్టకి బాగా కొవ్వు ఎక్కువైంది, బాగా తిన్న మనసు ఉంది, పోసేస్తా కొవ్వుని చూపిస్తారా? మనమైతే క్రీస్తు మనసు ఎరిగిన వారు. క్రీస్తు ఎవరు? దేవుడు కాదా? దేవుడి మనసు కాదా? ఇది ఏమొచ్చాడు వీడికి? అంతే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున వాడిని తిట్టినోడు తిట్టినోడు లేడండి. చివరికి నిన్న కూడా మేము ఇక్కడ చర్చి వర్క్ చేస్తుంటే నా కాడికి వచ్చారు 2-3 నాయకులు. వీడంత పరమ డాష్గా లేడని చెప్పి చెప్తారు. ఇప్పుడు చెప్పకూడదు, రికార్డ్ అయిపోతుంటాం. ఆలోచించండి ఒకసారి. నేను ఒకటే చెప్పిన,
నాకు దేవుడు పెద్ద సంఘాన్ని అద్భుతంగా ఇవ్వబోతున్నాడు, నేను 1.5 కోటి ఖర్చైనా కట్టుకుంటాను, నేను ఎవరికాడికి వెళ్ళి అడగను, దేహి అని బ్రతిమిలాడను చెప్పేసాడు. నాకు ఒక మంచి నమ్మకం అండి దేవుడు అంటే. నన్ను కూడా పరీక్షించాలి కదా దేవుడు. వీడు ఎంతవరకు నిలబడగలడు, వీడు ఎంతవరకు డీల్ చేయగలడు, వీడు ఏం చేయగలడు, ఇవన్నీ చూస్తే కదా దేవుడు ఇచ్చేది. మరి ఎక్కడో నేర్చుకుంటాడు, చిన్న డబ్బా పెట్టుకుంటాడు, అక్కడ రాసుకుంటాడు ఏమని, డ్రైవింగ్ నేర్పబడిన అని. నేర్చుకుంటాం మనం. మొత్తం క్లచ్ వాడి దగ్గరే, బ్రేక్ వాడి దగ్గర, స్టీరింగ్ వాడి దగ్గర ఫోన్ పెట్టి తిప్పుతుంటాడు. ఇవి ఓన్లీ బొమ్మలాగా ఉండాలి. 20 క్లాసులు అయిపోయినాయా? అయిపోయినాయి. ఇప్పుడు సగం పోద్ది అమౌంట్, సగం ఇంటికి వచ్చేద్ది, టకటక రాసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు కారు వేసుకొని బయటికి వెళ్తే నువ్వన కొద్దాలి, వాళ్ళని కొద్దాలి. పసక్క మరి అందగా బిల్ల, ఈ బిల్ల పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అసలు నీకు దాంట్లో ముందు పార్ట్స్ తెలియదు కదా, పనిచేసే కాలం లేదు కదా. అలా అయిపోయింది క్రైస్తవ్యత్వం. కనుక సువార్తని తీసుకెళ్ళడం అంటే కాపరి కూడా తన కష్టాన్ని దాంట్లో ఇమర్చాలి. అంతే, కాపరి కూడా తన కష్టం. ఈ వస్తువు కొన్నావా? ఎస్, ఇంట్లో కొన్నా కష్టం, పిల్ల కష్టం ఉంటుంది, నా కష్టం. ఎలా ఉండదండి? ఇలాంటి బోధ కూడా ఉందండి. మంది కొంపలార్చే బోధే ప్రియమైన దేవుడు. ఎక్కడ చూడు కొంపలార్చనే, నెలకొకసారి దర్శనం అంటాడు. 100 రూపాయలు తక్కువ ఇస్తే ప్రియమైన దేవుడి పిల్లలు పార్కులు ఏదో సందర్భం కలుస్తాడు. ఆలేటి పెట్టుకోవాలి. ఏంది ఇది అంటే? ఈ సంఘస్థులకి ఏంటి ఇప్పుడు సందేహం అంటే, కాపరి నెలకొకసారి వస్తే డబ్బులు మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకు శాపం వచ్చేది. ఈ సందేహంలోనే విశ్వాసం సగం కలిగిపోతున్నారు. ఏరి పారేయాలి, శావంటే ఏరి వేస్తే అంతే. నేను సంఘములకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానోత్తమ కోరుచున్నటువంటి దైత్రఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. ఎలా అంగీకరిస్తారు? ఇదిగో ఇలా చెప్తే అంగీకరిస్తారు. 3వ వ్యవహారం 4వ వచనము, 2వ వ్యవహారం 4వ వచనము, పక్క పేజీ చెప్పండి. 2వ వ్యవహారం. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము, అమ్మగారు చెబుతున్నాడు, పెద్దలైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి, అమ్మా నువ్వు సంఘాన్ని బాగా ప్రేమిస్తున్నావు, నీ కుటుంబం బాగుంది, ఈ సంఘ బిడ్డలు బాగున్నారమ్మా, అంతా బాగుంది అని చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ చెబుతున్నాడు, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని సంతోషించుచున్నాను, పెద్దనైన నేను అనగానే పేతురు యోహాను గారు ఎప్పుడు మధ్యత్వంగా యేసుక్రీస్తు వారితో ఉంటున్నారు, గుర్తుపెట్టుకోండి. యోహాను గారు తన పత్రికలో పేతురు గారి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని సంతోషించున్నాను. అబ్బా, ఎంత మంచి మాట అండి అసలు ఇది అండి. నీ పిల్లలు నువ్వు పెంచుతున్న విధానము సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. ఎంత బాగుందండి. నీ పిల్లలు గర్భవాసులు కానివ్వండి, సంఘ బిడ్డలు కానివ్వండి, నీ పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని కనుగొని ప్రత్యక్షత, అది కనుగొని సంతోషిస్తున్నాను. అమ్మగారికి ఎలా ఉంటుందో చెప్పండి. అబ్బా, నా పిల్లగాళ్ళని అయ్యగారు ఎంత బాగా. మనం కూడా అంతే కదండి. మన పిల్లగాళ్ళని వాళ్ళు దూర పని చేసినా, ఏ పని చేసినా, మన పిల్లగాళ్ళని ఎవరు ఏమనుకోవడం అంటే మనం చాలా హట్టయిపోతుంటాం. ఒక వ్యక్తి అన్నాడు అంటే దాని వెనకాల మన పిల్లల యొక్క ఆలోచన మనం సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నదా అన్న ఆలోచన మనం అక్కడికి వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే మనకు సర్రమంటూ 10,000 నరాలు పొంగేస్తాయి. గోదావరి అప్పుడప్పుడు పొంగిద్ది, మన నరాలు ఎప్పుడు పడితే అప్పుడు పొంగుతుంటాయి. ఈ మాట అన్నారంటే దీని వెనకాల మన పిల్లల ప్రవర్తనలో ఎక్కడో లోపం నాకు కనపడింది, అలా కనపడి ఉంటుందా, సార్ దాన్ని సరి చేద్దాం, పీకేద్దాం దాన్ని అనుకుంటాడా? అనుకోడు. నేను అనుకుంటా, నాకెవరైనా చెప్పినప్పుడు నేను ఆలోచిస్తాను, రైట్, మనసులో పెట్టుకుంటాను. దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా డీల్ చేయాలో అక్కడ అప్పుడు అలా డీల్ చేస్తాను. ఎందుకు తెలుసా?
వాక్యం అన్నది రేపటి రోజున లోకానికి వీళ్ళు కూడా తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉంది. అది ఇక్కడ నేర్పకపోతే అక్కడ వాళ్ళు నేర్చుకోలేరు. ప్రియమైన దేవుని పిల్లలు వింటా, అక్కడ రియాక్ట్ అవ్వనసలు లేదు. చాలా కూల్గా వింటాను. కూల్, నా పాస్వర్డ్ కూల్. ఎందుకు తెలుసా? వాక్యం నేర్పుతున్న దైవ మాట నాలో నుంచి నేర్పడతానని పిల్లలకు వెళ్ళాలి. ఇది నేను నేర్చుకుంటా ఎప్పుడు. అందుకే మీకు ఎప్పుడో మాట చెప్తా, నేను ఎప్పుడు కూడా నూతన విద్యార్థిని అని చెప్తూ ఉంటాను. అన్ని విషయాలు ఇప్పుడు ఎలా ఉంది? నీ పిల్లల సత్యాన్ని బట్టి బాగా వెంటనే కిందకు వచ్చాడు. 7, 8 వచ్చినాడు. కాకపోతేనమ్మా అన్న పదం లాంటిది అనుకొని యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంశకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారి ఒప్పుకొనని వంశకులు అనేక లోకములు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒప్పుకొనని వాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొని వంశకులు ఎంతమంది లేరు చెప్పండి? యేసుక్రీస్తు శరీరధారికి వచ్చాడు. మరి యేసుక్రీస్తు అంటే పేరు కాదు రే, అది యేసుక్రీస్తు అంటే పేరు కాదు. మనం ఏమనుకున్నాం? ఒకటి అరుణ్ కుమార్, ఇది నా పేరు కాదు. నా శరీరం కొద్ది కాలం భూమి మీద ఉండాలి కాబట్టి దాన్ని మీరు ఎలా పిలవాలి అంటే ఇలా పిలవాలి. ఇది శరీరానికి కనపడుతున్నటువంటి ఆకారానికి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది శరీరమా అరుణ్ కుమారా? ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్. ఎందుకంటే పేరు దేనికి సంబంధించింది? శరీరానిక ఆత్మక? బతుకున్నంత వరకు శరీరానికి, పోయినాక ఆత్మకి. ఇది 50-50. ఎంత జ్ఞానం పడుతున్నాడు. యేసుక్రీస్తు అంటే శరీర ఆకారంలో కనపడుతున్న యేసుక్రీస్తు వారు కాదు, ఆత్మరూపిగా ఉన్న దైవ కుమారుడు దేవుడు. ఆయన లోకానికి ఎలా రావాలి? ఇమ్మానుయేలు అని పేరు పెట్టద్దు. అర్థం చెబుతున్నాడు, దేవుడు మనకు తోడని అర్థం. అభిషిక్తుడు, రక్షకుడు. ఇంతకీ యేసుక్రీస్తు అనగానే ఎవరు? యేసుక్రీస్తు అనగానే దేవుడు. యేసుక్రీస్తు స్థానంలో నువ్వు చూడవలసింది నేను కాదు, దేవుడు. దైవత్వాన్ని, దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర దేవుని పెట్టండి. దేవుడు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంశకులు అనేకులు లోకములో ఉన్నారు, బయలుదేరి ఉన్నారు. మనకు కరెక్ట్గా అర్థమైపోయింది. మనకేం చెప్తాడు? యేసుక్రీస్తు వారు శరీరానికి వచ్చాడని నేను చెప్పేదమ్మా మన ప్రసంగంలో. అంటే మనం వంశకులం కాదా? మనం వంశకులం కాదు అని చెప్తాడు. అబ్బుచే యేసుక్రీస్తు అంటే పేరు కాదు. ఎంత మోసం తెలుసా? లోకంలో ఎంత మోసం. యేసుక్రీస్తు అనగానే పేరు. దేవుడు శరీరధారి లోకానికి వచ్చాడు అని ఎప్పటికీ నమ్మని వాడు ఎంతమంది లేరు? మొన్నే చెప్పిన, సత్యాన్ని అటక ఎక్కించి యేసు దేవుడు కాదంటూ బొంకులు అని చెప్పిన. వీళ్ళు వదలండి, ఎప్పుడు వేస్తూనే ఉంటా. యేసుక్రీస్తు వారి మీద ఒక్కటి పడిందంటే ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఆయన నచ్చిందా చంపేస్తాను. దేవుడు నువ్వు అంటానికి వీలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and please subscribe. Thanks to all. God bless you.